నమస్తే. రాష్ట్రంలో గత నెల 2 నెలల నుంచి కూడా నిరుద్యోగుల ఒక చర్చ రగులుకుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన నిరుద్యోగులకు ఎలాంటి హామీలు నెరవేర్చట్లేదు, ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతాను. మెయిన్గా అయితే ప్రస్తుతం డిమాండ్ ఒకటి కనిపిస్తూ ఉంది నిరుద్యోగుల నుంచి. గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 మొన్న నిర్వహించిన గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 1:100 లిస్ట్ ఇవ్వాలి, 1:100 రిజల్ట్ ఇవ్వాలి, మెయిన్స్కి అర్హత కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు. వాళ్ళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు, అదేవిధంగా కొంతమంది విద్యా సంఘాలు, అదేవిధంగా ఉద్యమకారులతో ఒక చర్చ పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకున్న మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు అంటే ప్రభుత్వం ఎన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు, మీరు ఒక గ్రూప్కి సంబంధించి 1:100 రిజల్ట్స్ ఇవ్వలేకపోతుంది ఏం చెప్పి? గత 3 నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం మేము. ప్రధాన డిమాండ్లు గ్రూప్ 2, గ్రూప్ 1 అనేసి. ఈరోజు గ్రూప్ 2కి సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది, సంతోషము. కానీ గ్రూప్ 1 విషయంలో మేము మొదటి నుంచి 1:100 గురించి తిరుగుతున్నాము. మేము తిరుగుతున్న కాలంలోనే 1:50కి రిజల్ట్ ఇచ్చిర్రు. అయినా మా ఉద్యమం ఆగలేదు, తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే దీనికి న్యాయపరమైన చిక్కులు వస్తాయి, దీన్ని తీసుకుంటే కోర్టులో కేసులు పడతాయి, మాకు సాధ్యం కాదు అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మేము మొన్న పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ సమయంలో నేను వెళ్ళిన గ్రూప్ 1 గురించి వివరించిన సార్ చెప్పింది ఏంటి అంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి మేము ఇవ్వడం కష్టమవుతుంది అని. అంటే మేము న్యాయపరమైన చిక్కులు ఏమీ రావు అనేసి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్, కోర్టు కేసెస్ అవన్నీ చూపించడం జరిగింది. అయినా కూడా ఈరోజు మాకు గ్రూప్ 2తో పాటు మాకు ఒక పాజిటివ్ ప్రకటన వస్తుంది అనుకున్నాము, ఈరోజు రాలేదు. అందుకనే ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము 1:100 ప్రకటించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఏదైతే వీళ్ళు న్యాయపరమైన డిమాండ్లు అంటున్నారో, గత ప్రభుత్వం ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారే 1:100 ఇవ్వాలి అనేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం బీఆర్ఎస్ని డిమాండ్ చేసిర్రు. అది కూడా మేము గుర్తు చేస్తున్నాము. ఎటువంటి సమస్యలు రావు, వీళ్ళు చేయనీకి చిత్తశుద్ధి లేక ఇవన్నీ దాటవేసే ధోరణి తప్పితే ఎటువంటి రావు అనేసి మేము పొన్నం ప్రభాకర్ గారితో చెప్పడం జరిగింది, అందరితో చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు మా మాట ఏమాత్రం పెడచమని పెట్టి గ్రూప్ 1 అభ్యర్థులను పక్కా పెట్టి ఈరోజు ఓన్లీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అన్నారు. అది ఓకే, అది మేము హర్షించదగ్గ విషయమే గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనేది. కానీ గ్రూప్ 2 విషయము, గ్రూప్ 1 విషయము ఇప్పటివరకు 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. మేము వివిధ కారణాల వల్ల 2 సార్లు అది క్యాన్సిల్ అయింది. 2 సార్లు క్యాన్సిల్ అయినప్పుడు 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు మూడోసారి క్వాలిఫై అయ్యే అవకాశం లేదు, కొంత టఫ్ ఉండడం వల్ల. ఈసారి 1:100 ఇవ్వడం వల్ల మేమేం పోస్టులు ఎక్కువ ఇవ్వమని అడగట్లేదు, ఉన్న పోస్టులకే మీరు రాసుకునే అర్హత ఇవ్వమని అడుగుతున్నాం. ఆ అర్హత ఇవ్వడం వల్ల ఎట్లా టెక్నికల్ ఇష్యూ వస్తుంది, లీగల్ ఇష్యూ వస్తుంది. గ్రూప్ 4 విషయంలో వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటామని ఫస్ట్ చెప్పి తర్వాత థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు. సెక్యూరిటీకి సంబంధించిన విషయమే టీఎస్పీఎస్సీ మార్చగలిగినప్పుడు కేవలం ఈ రేషియో విషయంలో మార్చడానికి సాధ్యమవుతుంది. మేము చెప్పినాము. తెలంగాణ సబార్డినేట్ రూల్స్ 1996 రూల్స్లో రూల్ నెంబర్ 22 ప్రకారము ఎవరైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రేషియోని పెంచడము తగ్గించడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఈ ఒక్క రూల్ ప్రకారమే బైఫర్కేషన్లో ఏపీకి తెలంగాణకు అవే రూల్స్ వర్తించినాయి. ఆ రూల్ ప్రకారమే ఏపీలో 1:12 అనుకున్నారు ఫస్ట్ గ్రూప్ 2, ఇప్పుడు 1:100 పిలిచిర్రు. ఆ రూలు మనం కూడా ఒక జీవో ఇస్తే ఖచ్చితంగా 1:100 ఇవ్వచ్చు, 1:150 ఇవ్వచ్చు, ఎంతైనా పెంచుకోవచ్చు. ఇంత సిల్లి ఒక జాతీయ పార్టీ అయి ఉండి కాంగ్రెస్ ఇంత చిన్న విషయాన్ని కూడా మేము లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారంటే అది పార్టీ విచక్షణకే వదిలేస్తున్నాం మేము. ఇక్కడ ప్రధానంగా పక్క రాష్ట్రాలు, మన పక్క రాష్ట్రం మీరు అన్నట్టు ఏపీలో కూడా 1:100కి ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా తమిళనాడు కూడా 1:100 అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది గ్రూప్ 1. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, మరి పక్క రాష్ట్రంలో ఎందుకు రావట్లేదు? పక్క రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా పిఎస్సి ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, సర్వీస్ కమిషన్. కాన్స్టిట్యూషనల్ బాడీకి ఏదైనా నోటిఫికేషన్ సవరించే అధికారం, రద్దు చేసే అధికారం, ఏదైనా అధికారం ఉంటుంది. ఆ అధికారం ప్రకారమే పక్క రాష్ట్రంలో సబార్డినేట్ రూల్స్లో సవరించిర్రు, వాళ్ళు పెంచుకున్నారు. తమిళనాడులో ఉంది, ఏదైనా సవరించుకునే అధికారం. మొన్న లాస్ట్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ రీఎగ్జామ్ పెట్టమని చెప్పింది, క్యాన్సిల్ చేసిర్రు. ఎట్లా చేసిర్రు? వాళ్ళ విచక్షణ అధికారం ఉపయోగించే చేసిర్రు. వీళ్ళు చేతగాక వీళ్ళకి చేయనికి చేతగాక ఇవన్నీ చెప్తున్నారు తప్పితే ఎటువంటి లీగల్ ఇష్యూస్ రావు. పక్క రాష్ట్రంలో చేశారు, కేరళలో చేశారు, తమిళనాడులో చేశారు. ఇన్ని రాష్ట్రాల్లో రాని లీగల్ ఇష్యూస్ ఇక్కడ ఎందుకు వస్తాయి? దాంట్లోనే ప్రొవిజన్లోనే ఏదైతే 1:50 అనే ఒక పేరాలో ఉందో ఆ పేరాలోనే ఉంటుంది ఈ సబార్డినేట్ రూల్స్ ప్రకారము మేము 1:50 రేషియో తీసుకుంటున్నాము అని. అది సవరించే అధికారం గవర్నమెంట్కి ఉంటుందని గవర్నమెంట్కి తెలియదా? తెలుసు. కావాలనే వీళ్ళు దీని మీద ఏమాత్రం వర్క్ చేయకపోవడం వల్ల కేవలం మొన్న పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, మీరు ముందే రావాల్సింది కదా, మేము ముందే ఇస్తే మేము కొంచెం కన్సిడర్ చేసేటోళ్ళం కదా అంటే, మేము వచ్చినాం సార్, ప్రతి మంత్రులను కలిసినాము, మిమ్మల్ని కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు,
చూసిర్రు. నిన్నటికి నిన్న ఒక 15 రోజుల క్రితం కన్సిడర్ చేయండి అని కోర్టు తీర్పు ఉంది. 1:100 గురించి మేము పిటిషన్ వేస్తే పిటిషన్ తీసుకున్న హైకోర్టు 1:100 కన్సిడర్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం కాదు, మీరు 1:100 పాసిబిలిటీ అయితే కన్సిడర్ చేయండి అని ఇచ్చిర్రు. వీళ్ళేమో కోర్టు ఆపుతుందంటారా? కోర్టే డైరెక్షన్ ఉంది. కోర్టు డైరెక్షన్ ఉన్నప్పటికీ ఆ డైరెక్షన్ వీళ్ళకి తెలియదు, వీళ్ళు చూడలేదు. అవన్నీ మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాము. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముఖంగా ఇది ఏమాత్రం లీగల్ ఇష్యూస్ రాదు, మాకు న్యాయం చేయండి, 2 సార్లు క్వాలిఫై అయినా మేము 3వ సారి క్వాలిఫై కాలేకపోతున్నాము, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి అనేసి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మొత్తానికి ఏదైతే మొన్నటి వరకు ధర్నాలు చేసిన వాళ్ళందరూ నిరుద్యోగులే కాదు, అడ్డమీది కూలీలతో ధర్నాలు చేస్తూ ఉన్నారన్న. మరి మొత్తానికి మీరు ఈ అడ్డమీది కూలీలే ధర్నాలు చేస్తే ప్రభుత్వం దిగొచ్చిందా, మీకు స్పందించడం జరిగింది, ఏం చెప్తారన్నది? అడ్డం మీద కూలీలు అనేది గవర్నమెంట్ మొన్నటి వరకు ఒక ఉద్యమం పోతుంది. ఆ ఉద్యమం వల్ల గవర్నమెంట్కి పేరు వస్తుందనే ఉద్దేశంతో అడ్డం మీద కూలీలు వేరే పార్టీ వాళ్ళు అన్నారు. మరి ఇదే అడ్డం మీద కూలీలకి మీరు తలంచిరా? ఇదే అడ్డం మీద కూలీలు అడిగితే ఈరోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిరా? ఇదే అడ్డం మీద కూలీలు అడిగితే మాతో మీటింగ్ ఏర్పాటు చేసిరా? ఇదే అడ్డం మీద కూలీల దగ్గరికి మీరు వస్తున్నారా? మీరు అడ్డం మీద కూలీలు అన్నారు కదా, ఈ అడ్డం మీద కూలీల డిమాండ్ ఇప్పుడు మీరు నెరవేర్చిరా? కాదు. ఖచ్చితంగా మేము ఉద్యమం చేసినాము, మేము నిరుద్యోగులం బయటకు వచ్చినాము. ఇప్పటికైనా గవర్నమెంట్ అనుకోవాలి, ఇది మొత్తం చేసింది నిరుద్యోగుల ఉద్యమము. ఏ పార్టీకి మీరు లింక్ పెట్టొద్దు, ఏ పార్టీతో సంబంధం లేదు. పార్టీతో సంబంధం అనే మీరు నిన్న మొన్నటి వరకు కూడా సీఎం గారు చెప్పారు. అదే మరి పార్టీతో సంబంధం ఉండి నిరుద్యోగులు అడ్డ మీద కూలీలు అన్నారుగా, అడ్డ మీద కూలీలకి ఇప్పుడు ప్రభుత్వం తలదించిందని అనుకోవాలా? కాదు కదా. ఖచ్చితంగా నిరుద్యోగులు చేస్తున్నాము. మా డిమాండ్లు ఒక డిమాండ్ పరిష్కరించారు, మేము సంతోషిస్తున్నాము. ఇంకో డిమాండ్, మా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 1:100 రేషియో తప్పకుండా తీసుకోవాలి. మళ్ళీ మాతో చర్చలు జరపండి, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇస్తాము, మేము ఎందుకు దీన్ని పట్టుబడుతున్నామో ఇస్తాము. మీరు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి. 1:100 లీస్ట్ ఇవ్వలేకపోవడానికి వాళ్ళకి అవగాహన లేదా, లేకపోతే చిత్తశుద్ధి లేకపోవడం నిరుద్యోగులపైన నిర్లక్ష్యం అనుకోవచ్చు? నిర్లక్ష్యం లేకపోవడము, చిత్తశుద్ధి లేకపోవడము, ప్రాపర్గా మమ్మల్ని కన్సల్ట్ కాకపోవడము. వాళ్ళు ఎప్పుడో గౌరవ్ త్రివేది అనే ఒక కేసు తీసుకొని ఆ కేసు వల్ల ఇది మేము ఇస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయంటాడు. గౌరవ్ త్రివేది కేసు రేషియో ప్రిలిమినరీలో కాదు, ఇంటర్వ్యూలో పెంచిండ్రు, అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసిర్రు. మేము కోర్టులో పిటిషన్ వేస్తే కన్సిడర్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. నెల క్రితం ఆర్డర్స్ వచ్చినాయి. పక్క రాష్ట్రంలో చేసిర్రు, ఏం లీగల్ ఇష్యూస్ రాలేదు. ఎక్కడ లీగల్ ఇష్యూస్ రాదు. ఎప్పుడైనా రేషియో పెంచితే లీగల్ ఇష్యూస్ రాదు. ఖచ్చితంగా వీళ్ళు దాని మీద వర్క్ చేయకపోవడం వల్ల, వాళ్ళు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల, ప్రభుత్వం ఉన్న వేరే విషయాల మీద దృష్టి పెడుతుంది. నిరుద్యోగుల మీద ఒక 10 నిమిషాలు దృష్టి పెట్టిర్రు. మొన్న మాకు చర్చలకు పిలిచిర్రు, ఈరోజు ఫలితం వచ్చింది. అంటే మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాం. పౌర్ణం మనం పిలుచుకొని మాట్లాడితే కదా మేము మా ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి చెప్పడానికి. మేము 2 రోజుల క్రితం చర్చలో పాల్గొన్నాము. ఈరోజు గవర్నమెంట్కి అర్థమైంది, ఈ ఇనిషియేటివ్ తీసుకొని పోస్ట్పోన్ చేసింది. ఓకే, హర్షించదగ్గ విషయమే. ఇప్పుడు గ్రూప్ 1లోకి ఇలా అలాగనే పిలవండి మమ్మల్ని, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఏ కోర్టు కేసు అడ్డు రాదు. ఏజీ గారు కోర్టు కేసు ఉంది, ప్రాబ్లం ఉందని అన్నారట. మేము ఏజీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాము, సార్ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో చూస్తాము, మీరు ఖచ్చితంగా ఇది లీగల్ ఇష్యూస్ ఏమీ రాదు, కోర్టు డైరెక్షన్ కూడా ఉంది సార్, ఖచ్చితంగా చేయాలి అని పోరాడినాము. ఈరోజు మేము ఇది ఇక రేపు ఎల్లుండి దీని మీద నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాం మినిస్టర్స్ని, మళ్ళీ పోరాటం కొనసాగిస్తాము. ఈ ప్రధాన డిమాండ్లో ఒక డిమాండ్ నెరవేర్చింది, ఈ డిమాండ్ కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఈ ముఖం కోరుకుంటాం.